మొంతా తుఫాన్ తెలంగాణలోని తీవ్ర ప్రభావం చూపింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఏ జిల్లాలకు ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు? సో ఇవంతా మాట్లాడేందుకు నాగరత్నం గారు ఉన్నారు, వాతావరణ శాఖ డైరెక్టర్. మేము చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా పూర్తిగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏ జిల్లాలకి ఎలాంటి అలర్ట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ప్రస్తుతానికి మనకి మోంతా తుఫాన్ అనేది గత రాత్రి 11:30 అవర్స్ నుంచి 12 అవర్స్ మధ్యలోని నర్సాపురానికి అతి సమీపంలో మచిలీపట్నానికి కాకినాడ మధ్యలో తీరం తాకటం జరిగింది. అది ఇప్పుడు ఉదయానికి చూసుకుంటే సైక్లోనిక్ స్టార్మ్గా 17 degrees నార్త్ లాటిట్యూడ్ మరియు 81.3 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతమైంది. సుమారు 90 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్ల దూరంలో వాయు దిశగా కానీ పశ్చిమ దిశగా కానీ కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం ప్రాంతానికి కేంద్రీకృతమైంది. తెలంగాణకు అతి సమీపంలో కేంద్రీకృతమైంది. సో ఇది రానున్న 12 to 24 అవర్స్లోని ఉత్తర వాయు దిశగా కదిలి తెలంగాణ మీద కూడా కదిలే అవకాశం ఉంది. అయితే దీని యొక్క ఇంటెన్సిటీ కూడా రానున్న 6 అవర్స్లోని ఒక తీవ్ర వాయుగుండంగా ఆ పిదప ఇది వాయుగుండంగా కూడా బలహీనపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ వాయుగుండ ప్రభావం తెలంగాణ పైన ఎక్కువగా చూపించే అవకాశాలు ఉన్నాయి. భారీ అతి భారీ వర్షాలు, ఒక్కొక్కప్పుడు అత్యంత భారీ వర్షం 2-3 జిల్లాల్లోని వరంగల్, మహబూబాబాద్ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా కూడా ఈ భారీ అతి భారీ వర్షాలు, మోస్తారు వర్షాలతో పాటుగా వాయు జిల్లాలు, తూర్పు జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనకి మ్యాప్ చూసుకున్నట్లయితే సూర్యాపేట కానీ, యాదాద్రి కానీ, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, అట్లాగే నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. మోస్తారు వర్షాలతో పాటుగా ఈ హెవీ రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, భద్రాద్రి, అట్లాగే మూలుగు, ఖమ్మం ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒక్కొక్కప్పుడు ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అవుటర్ క్లౌడ్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి జిహెచ్ఎంసీ ఏరియా మీద పడితే రంగారెడ్డిలో లైట్ అబౌవ్ ది రేంజ్ మోడరేట్ కి పైన 7 to 8 సెంటీమీటర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రంగారెడ్డి మీరు స్పెసిఫిక్ గా చెప్పారు కాబట్టి రంగారెడ్డికి సంబంధించి ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు. గేట్లు కూడా హిమాయత్ సాగర్ దగ్గర 3-4 గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇంటెన్స్ స్పెల్స్ ఒకేసారి మనకు చూస్తూ ఉంటాము. దాదాపుగా గంటన్నరల పాటు దాదాపు 10 సెంటీమీటర్ల 12 సెంటీమీటర్ల పడే అవకాశం ఉంటుంది. సో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి సో ఇలాంటి అవకాశం ఏమైనా ఉందా ఈరోజు? రంగారెడ్డి అంటే లోవర్ రంగారెడ్డి, సౌత్ రంగారెడ్డి ప్రాంతంలో ఇట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ రాడార్ పిక్చర్లో చూస్తే బ్యాండ్స్ అవి కూడా మోడరేట్ రేంజ్ పైనే కూడా వస్తున్నాయి. సౌత్ ఆఫ్ రంగారెడ్డి మనకి ఇట్లాంటి ఛాన్సెస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఈ ఎఫెక్ట్ తెలంగాణకు సంబంధించి ఎప్పుడు మనకి తగ్గే అవకాశం ఉంటుంది? ఈ రోజు రేపు అయితే అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ ఎఫెక్ట్ తెలంగాణకు సంబంధించి ఎప్పుడు తగ్గుతుంది? ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇంక నెక్స్ట్ 6 to 12 అవర్స్ క్రమేపగా కూడా తగ్గిపోతుంది. విండ్ స్పీడ్ అది కూడా మనకి ఈ 40 to 50 వచ్చి మెల్లిగా క్రమేపగా 30 to 40 కూడా తగ్గిపోతుంది. అయితే దీని యొక్క ఇంపాక్ట్స్, రెయిన్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లౌడ్ వాల్లోని ఆ రీజన్స్లోని అది మాత్రం తెలంగాణ పైన మనకి ఈస్టర్న్ పార్ట్లో ఒకటి, సాయంత్రం అయ్యేసరికి క్లౌడ్ 2 parts కింద మోడల్లో అది విడిపోతున్నట్టు కనిపిస్తుంది. సో నార్త్ పార్ట్ కూడా మనం అప్రమత్తత చేయటం జరిగింది. నిన్న రాత్రి చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. సో ఈ రోజు రాత్రికి కూడా అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఏ జిల్లాల్లో ఉండే అవకాశం ఉంటుంది? ఈ రోజు మనకి అంత విపరీతమైన రెయిన్ఫాల్ ఉండదు, అంత ఎక్స్ట్రీమ్లీ ఉండదు. కానీ మనకు చూసుకుంటే ఈ ఈస్టర్న్ సెక్టర్ ఏదైతే ఉందో వరంగల్ పార్ట్ కానీ, జనగాం పార్ట్ కానీ, ఈ మహబూబాబాద్ ఏరియాలోని మనకి ఈ హెవీ టు వెరీ హెవీ, ఎట్ టైమ్స్ ఎక్స్ట్రీమ్లీ హెవీ 20 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ, బిలో 20 to 23 1 or 2 ప్లేసెస్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఈ రోజు రేపు మొత్తం మీద తెలంగాణకు సంబంధించి ఈ ఎఫెక్ట్ కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తాను పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 3 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్స్ జారీ చేశారు, 11 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు. సో దాదాపుగా అత్యంత భారీ వర్షాలు 20 సెంటీమీటర్ల పైగా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే రంగారెడ్డికి సంబంధించి కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈవినింగ్లో ఇంటెన్స్ స్పెల్ అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే హిమాయత్ సాగర్ కావచ్చు, గడ్డిపేట రిజర్వాయర్ దగ్గర పూర్తిగా గేట్లు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అలర్ట్స్ అయితే జారీ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో ప్రవీణ్, ఏమనందజ్యోతి, హైదరాబాద్.